ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన, దేవుని యందు భయభక్తులు, భయము భక్తి, దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీలు కొనియాడబడతారంట వాళ్ళ చేష్టల ప్రకారం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం దగును. చూసారా, గమనులంటే మన ఇంటి గడపలు కాదు, సందు వీధుల్లో కూర్చున్నప్పుడు ఒరే నిజంగా ఆమె భార్య ఆడు ఎంత ఏం చేసి వచ్చినా కానీ, పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ నిజంగా ఎంత ఔదార్యం కలిగి ఉంటుంది, ఎంత ఓర్పు కలిగి ఉంటుందిరా. స్త్రీ తత్వానికి నిజంగా పెట్టబడిందిరా ఆ తల్లే అని గొప్ప తల్లులుగా మనం అనిపించుకోవాలి. అనిపించుకోవాలంటే బిడ్డల్ని చిన్ననాటి నుండి దేవుని యొక్క వాక్యంలో వాళ్ళని వానిలో ఉన్న దైవత్వం, దేవుని నుండి వచ్చిన దైవత్వం వాళ్ళలో సంపూర్ణంగా చేయబడాలంటే ప్రతి దినం దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడిని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావంటే అది దేవుని యొక్క దయ. మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు మనం ఎలా బ్రతికి గట్టగలిగామంటే దేవుని యొక్క ఆయన సంకల్పం అని. దేవుని భయాన్ని తల్లి నేర్పాలి, తండ్రి నేర్పడు. తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? కుటుంబాన్ని సంరక్షణలో తన పొద్దున్నే పోయి సాయంత్రం దాకా పని చేసుకుంటూ తన రక్తాన్ని చెమట రూపంలో మార్చి పట్టుకొచ్చి కుటుంబాన్ని పోషించడానికి తన ప్రయాసపడుతుంటే, తల్లి ఇంటికాడ బిడ్డల విషయంలో చిన్ననాటి నుండి దైవ భయం నేర్పించాలి సమాజం బాగుపడాలంటే.